నా కార్ ఇది ఇక్కడ పార్క్ చేశాను కదా సార్. ఇక్కడ నా కార్ పార్క్ చేశాను, మీరు ఏమైనా చూసారా? మనకు అవసరమా? అదే ఆడెవడో మాస్క్ వేసుకొని వచ్చాడు, స్క్రూ డ్రైవర్ పెట్టి కెలికాడు, కెలికేసి కార్ వేసుకెళ్ళిపోయాడు. చూడకపోతే నాకేం తెలుసు అది మీ కార్ అని. ఓ పని చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీ కార్ దొరకలేదు అనుకో, అదే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్లి మీ ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు క్లెయిమ్ ఇస్తారు. సరే సార్. Several months later. సార్ మీకు 15 lakhs ఇన్సూరెన్స్ శాంక్షన్ అయింది సార్. కార్ ఆన్ రోడ్ ప్రైస్ 20 lakhs, కొని 1 year కూడా అవ్వలేదు, 15 lakhs ఇవ్వడం ఏంటి సార్? ఇంకా కార్ వాల్యూ తగ్గదా? దాన్ని డెప్రిషియేషన్ అంటారు. మీరు కొన్నప్పుడు 20 lakhs, ఇప్పుడు 1 year అయింది కనుక 15 lakhs. అందుకనే 15 lakhs శాంక్షన్ చేసాం సార్. మీరు నా ఇన్సూరెన్స్ పాలసీని చూడలేదనుకుంటా. నేను రిటర్న్ టు ఇన్వాయిస్ అనే యాడ్ ఆన్ తీసుకున్నా. ఈ యాడ్ ఆన్ లో భాగంగా కార్ పోయిందనుకోండి, కారు ఆన్ రోడ్ ధర అంటే అంతా కలిపి ఫైనల్ గా కార్ ఆన్ రోడ్ ధర ఎంతైతే ఉందో అంత ఇవ్వాలి. సో 20 lakhs ఇవ్వండి. సారీ సార్, ఆ యాడ్ ఆన్ ఉందని చెప్పి నాకు తెలీదు. అసలు రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్ అర్థం ఏంటంటే, కార్ పోయిందనుకోండి, ప్రెసెంట్ సేమ్ మోడల్ కొత్త కార్ ప్రైస్ ఎంతైతే ఉందో అదంతా మేము రిటర్న్ చేయాలి మీకు. సో రీసెంట్ గా జిఎస్టీ రేట్స్ తగ్గాయి కదా, తగ్గడం వల్ల సేమ్ మోడల్ కొత్త కార్ విలువ కూడా 1 lakh తగ్గింది. ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ రోడ్ 19 lakhs అవుతుంది. 19 lakhs మేమైతే రిటర్న్ చేస్తాం, మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తాం. అండ్ క్లెయిమ్ చార్జ్ వచ్చేసి 3000, అంతా కలిపి 18,97,000 మీకైతే శాంక్షన్ చేస్తాను. ఓకేనా? సర్లేండి, ఇవ్వండి. బాయ్, థ్యాంక్ యూ. Boss wala. Be the boss.